ఇంద్రా కాబట్టి శోభన్ గారు అదే ఏమైనప్పటికీ కూడా విషయాన్ని మీరు బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. రామచంద్ర నాయక్ గారు, నమస్కారం అండి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత విచారణకు హాజరు కానందునే అతనికి ఇంకా అంటే ఉచ్చు బిగుస్తుంది అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. విచారణకు హాజరై తను వైట్ పేపర్ లాగా బయటకు వస్తే నష్టం ఏంటి నాయక్ గారు? లేదండి, ఒక విషయాన్ని ఇంతకుముందే గౌరవ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఒక అంశాన్ని చెప్పారు. ఎస్, భారతదేశంలో ఏ అంశం మీదనైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు జ్యుడిషియల్ కమిషన్ వేసుకునే అధికారం ఉన్నది. తప్పకుండా దానికి ఎవరైనా హాజరు కావాల్సిందే. కాకపోతే జరిగిన విషయాన్ని ఇంతకుముందు ఇందిరా శోభన్ గారు చెప్పినట్టుగా మొదటి శాసనసభలో కేసీఆర్ గారు అనారోగ్యంతో ఉండి దవాఖానలో ఉన్నాడు. అప్పుడు విద్యుత్ సంస్కరణల మీద జరిగిన శాసనసభలో జరిగిన చర్చల్లో మా నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ విద్యుత్ శాఖ మంత్రులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, చాలా స్పష్టంగా ఎలాంటి అవకతవకలు జరగలేదు. విధ్వంసమైన తెలంగాణలో 9 గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు ఈ రాష్ట్రంలో రైతులకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ఇవాళ గృహ అవసరాలకు కావచ్చు, ఆ రకంగా కేవలం ఒక ప్రభుత్వం నుంచి ప్రభుత్వం G2G ఆ రకంగా ప్రభుత్వం నుంచి ఛత్తీస్గఢ్ ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చినాము. మీరు ఎలాంటి ఎంక్వైరీ చేసుకున్నా సిట్టింగ్ జడ్జితో పెట్టినా పర్వాలేదు, జ్యుడిషియల్ మాజీ మన రిటైర్డ్ జడ్జితో పెట్టుకున్నా పర్వాలేదు, మేము దేనికైనా సిద్ధమని ఆ రోజు జగదీష్ రెడ్డి గారు శాసనసభలోనే సవాలు విసిరారు. అందులో భాగంగానే మా మీద మీరు కమిషన్ వేశారు. చాలా సంతోషం, దానికి ఆహ్వానించదగ్గదే. కానీ ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ గౌరవ మన రిటైర్డ్ జడ్జి నరసింహారెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు, గౌరవనీయులు. వారంటే మాకు అమితమైన గౌరవం ఉన్నది. కాకపోతే ఎందుకో ఒకవైపున ఇటు బిహెచ్ఎల్ ద్వారా ఈ సంస్థను మొత్తం యాదాద్రిని కానీ భద్రాద్రిని కానీ నిర్మిస్తున్నది బిహెచ్ఎల్. అట్లాగే అక్కడ కొనుగోలు చేసింది ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా. ఇక్కడ జెన్కో అక్కడ జెన్కో సీఎండీలు సంతకం పెట్టాలి. వినోద్ కుమార్ చెప్పినట్టుగా ప్రభుత్వ అధికారులు మాత్రమే సంతకం పెట్టి ఈ యొక్క కొనుగోలుని ఒప్పందాలు చేసుకుంటారు. అట్లా జరిగినప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ ద్వారానో లేకపోతే ఒక వ్యక్తిగతమైన ఒప్పందం జరిగితే ఏదో కమిషన్ దుబ్బారు, అవినీతి జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఎంక్వైరీ చేసుకున్నా మాకు భయం లేదని చెప్పి మేము శాసనసభలో సవాల్ విసిరాము. మీరు కమిటీ చేశారు. కానీ ఎన్ని తెలిసిన నరసింహారెడ్డి గారు ఎందుకో మరి ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల ఒత్తిడి వల్లనో మరి ఆయన ఏ రకంగానో ముందుగానే ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందులో ఉన్న కొన్ని అంశాలని లోపాలని ఎత్తి చూపి అన్ని మీడియాలో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు తప్పు చేశారు, దొరికిపోతుండు అని ఆయన కొంత లీక్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతవరకు చరిత్రలో ఏ కమిషన్ అయినా తన నివేదిక ఎవరినైనా విచారించి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని రహస్యంగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను అందజేసి అప్పుడు ప్రభుత్వం ఏం తప్పు జరిగిందో అని అప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మీద చర్య తీసుకుంటుందా, తెలంగాణ ప్రభుత్వం మీద చర్య తీసుకుంటుందా, అయితే ఇక్కడ కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఏమైనా ఇన్వాల్వ్ అయిందా, జగదీష్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయిందా అనేది ఆ విచారణ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ మీద ప్రభుత్వం చర్య తీసుకుంటది. అప్పుడు అందులో ఏం తప్పులు జరిగిందంటే మనం ఇలా హైకోర్టుకు పోవచ్చు, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఎప్పుడైతే ప్రెస్ మీట్ లో నరసింహారెడ్డి గారు బహిర్గతం చేసిండో నివేదికని, దాని మీద కేసీఆర్ గారు చాలా స్పష్టంగా 12 పేజీల నివేదికని జస్టిస్ నరసింహారెడ్డి గారికి అందజేయటం జరిగింది. అందులో ప్రతి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓపెన్ గా పేపర్లలో టీవీలలో కూడా అందరి ముందు పెట్టడం జరిగింది. ఆ రకంగా జరిగిన సందర్భంలోనే హైకోర్టుని ఆశ్రయించినాం. హైకోర్టులో అక్కడ మనకు తిరస్కరించబడింది. దాని తర్వాత సుప్రీంకోర్టులో అవకాశం ఉన్నది. ఒక ముఖ్యమంత్రికి పనిచేసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కరెంట్ కష్టాల నుంచి ప్రజలను బయటపడేసి అనేక ఇబ్బందులు చేసి 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ పరాయి పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసి రైతాంగం ఇవాళ ఆనందంగా బతుకుతున్న ఈ తరుణంలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చి కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యతోనే ఈ కమిషన్ వేసారు. కాబట్టి దాని మీద నరసింహారెడ్డి గారు కూడా ముందస్తుగా ప్రెస్ మీట్ చేసి కేసీఆర్ గారిని బదనాం చేశారు. కాబట్టి చట్టపరంగా ఏమైనా జరగని అని హైకోర్టుని ఆశ్రయించినాం. హైకోర్టులో తిరస్కరిస్తే వాళ్ళ సుప్రీంకోర్టుకు పోయినాం. తప్పకుండా సుప్రీంకోర్టులో మనకు
మంచిగానే వస్తుందని ఆశిస్తున్నాం. కాని పక్షంలో దేనికైనా ఎదుర్కోవడానికి కోర్టు ఇచ్చిన తీర్పుకే తప్పకుండా కట్టుబడి ఉండాల్సింది ఎవరైనా. అదే Yes. కదా అంతిమంగా రామచంద్ర ఉండేది. నాయక్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.